హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలామందేంటంటే వీడియోస్ చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అంటే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. లైక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఐడీ కూడా ఉంటుంది. అలానే మెయిల్ అడ్రస్ కూడా ఉంటుంది. సో మీరేంటంటే ఆ వేలో అయితే నన్ను కాంటాక్ట్ చెయ్యొచ్చు. సో ఇంకా రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, మీ డెస్టినీ మిమ్మల్ని వచ్చే రోజుల్లో ఎటువైపు తీసుకువెళ్తుంది. సో అంటే మీ లైఫ్‌లో ఎక్సైటింగ్‌గా ఏం జరగడానికి అవకాశం ఉంది? ఆర్ అసలు అంటే మీరు ప్లాన్ చేయకుండా మీ లైఫ్‌లో జరిగేదేంటి అని కూడా చెప్పొచ్చండి. మొత్తానికి మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. బట్ మీ డెస్టినీ ఎలా అన్‌ఫోల్డ్ అవుతుంది? సో దీనివల్ల మీ లైఫ్‌లో వచ్చే చేంజెస్ ఏంటి? సో మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది నేనైతే ఈరోజు రీడింగ్‌లో క్లియర్‌గా చెప్పాలి అనుకుంటున్నాను. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ డెస్టినీ మిమ్మల్ని వచ్చే రోజుల్లో ఎటువైపు తీసుకువెళ్తుంది. సో మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీ లైఫ్ ఎలా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్గా మీ లైఫ్లో మీరేంటంటే మేబీ డిజాస్టర్ అనేది ఫేస్ చేసి ఉండొచ్చండి. అంటే నాకు తెలిసి అంటే బ్రేకప్ అవ్వడం కానీ, లేకపోతే సపరేట్ అవ్వడం కానీ, లేకపోతే ఫినాన్షియల్గా క్రైసిస్ ఫేస్ చేయడం కానీ, ఆర్ జాబ్ లాస్ అవ్వడం కానీ ఏదైనా కూడా అవ్వచ్చు. సో మీరేంటంటే మీ లైఫ్లోని చాలా హార్డ్షిప్స్ అయితే ప్రజెంట్ ఫేస్ చేస్తున్నారండి. ఆర్ అట్లీస్ట్ మీరేంటంటే మీ లైఫ్ అనేది నెక్స్ట్ ఏంటి అంటే అసలు ఎలా ముందుకు వెళ్తుంది, ఏం చెయ్యాలి, లేకపోతే అసలు యూనివర్స్ మీకు ఏం ఆఫర్ చేయడానికి రెడీగా ఉంది అనేది మీకేంటంటే చాలా డౌట్గా ఉందండి. ఎందుకంటే మీ లైఫ్ మీరు అనుకున్నట్టుగా వెళ్ళట్లేదు. సో మీరు ఏంటంటే చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు. దానివల్ల ఏంటంటే మేబీ మీరు లోన్లీగా ఫీల్ అవ్వడం కానీ, లేకపోతే మీరు ఎవరితోనైనా మాట్లాడదామంటే మీకు చుట్టూ వ్యక్తులు కనిపించకపోవడం, ఈవెన్ మీ చుట్టూ వ్యక్తులు ఉన్నా సరే మీరు ఏంటంటే ఆ పీస్ని ఫీల్ అవ్వలేకపోతున్నారు, ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీని ఫీల్ అవ్వలేకపోతున్నారు. అంటే రకరకాలుగా అయితే మీ ఎమోషన్స్ ఉన్నాయండి. అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తున్నాయి. ఈ ఫేజ్ ఎలా ఉంటుందంటే మీకు చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే మీరు సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేయడం కానీ, వాటికి అడ్జస్ట్ అవ్వడం కానీ, మీ లైఫ్లో వస్తున్న చేంజెస్కి ఏంటంటే మీరు రియాక్ట్ అవ్వడం కానీ, ఇవంతా కూడా ఇప్పుడు మీకు చాలా కష్టంగా అనిపిస్తుందండి. మీ లైఫే మీకు ఒక బర్డెన్లా అనిపిస్తుంది. సో ఒక్కటి మాత్రం నిజమండి, మన లైఫ్ ఎలా వెళ్తున్నప్పటికీ కూడా మనం అనుకున్నట్టే అన్ని రోజులు ఉండవండి. డెస్టినీ అనేది ఏంటంటే చాలా విచిత్రమైందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇంకా లైఫ్లోని ఏం లేదు, ఇంతేనా లైఫ్ అని అనుకుంటామో అప్పుడే లైఫ్లో చేంజెస్ అనేవి రావడం స్టార్ట్ అవుతాయి. అంటే అలా అని చెప్పి అందరూ అలానే అనుకోవాలని కాదు. బట్ ఏ వ్యక్తి అయితే వాళ్ళ లైఫ్లోని అంటే రాక్ బాటమ్ని టచ్ చేస్తారో డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే మళ్ళీ కూడా లేవడం జరుగుతుందండి. బట్ అదేంటంటే ఆ టైంకి ఇంకా వాళ్ళు అక్కడే ఉండిపోతారేమో అని అనిపిస్తుంది.
మీరు కూడా ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నట్టున్నారు. నేను క్లియర్ కట్‌గా చెప్తున్నానండి. మీ లైఫ్‌లోని మీరు ఇప్పుడు ఏదైతే ఫేస్ చేస్తున్నారో, మీ లైఫ్ ఇప్పుడు ఏ విధంగా అయితే ముందుకు వెళ్తుందో, ఇదంతా కూడా టెంపరరీ అని చెప్పొచ్చండి. మీ బెటర్‌మెంట్ కోసమే జరుగుతుంది. మీరు మారాల్సిన అవసరం ఉందనే ఇవన్నీ జరుగుతున్నాయి. నిజానికి మీరు ఇప్పుడు ఏదైతే లోన్లీనెస్ అని ఫీల్ అవుతున్నారో, యాక్చువల్‌గా ఇది లోన్లీనెస్ కాదండి. మీరేంటంటే అంటే సెల్ఫ్ రియలైజేషన్ అనేది మీకు జరగాలి. లేకపోతే మీ లైఫ్‌లో కూడా బెస్ట్ థింగ్స్ అనేవి మీకు జరిగే ముందు ఇది మీరు ఫేస్ చేయాలండి. ఇప్పుడు మనం ఏదైనా సరే ఒకటి ఎక్సైటింగ్‌గా ఫీల్ అవ్వాలి. లేకపోతే ఒకటి మనకి దాని వాల్యూ తెలియాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనం డిఫికల్టీస్ ఫేస్ చేసిన తర్వాత అది మనకొస్తే మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఆర్ దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటాం. అలా అని చెప్పి పాస్ట్‌లో ఏవైనా సరే కోల్పోయినవి ఉన్నా సరే అది మన తప్పు కాకపోవచ్చు. బట్ దాని వాల్యూ అయితే 100% మనకు తెలియకపోవడం వల్లే కొన్నిసార్లు అలాంటి డిస్టర్బెన్సెస్ రావచ్చండి. ప్రతిసారి సిట్యుయేషన్‌ని కానీ, వ్యక్తుల్ని కానీ బ్లేమ్ చేయడానికి లేదు. మేబీ మీ వైపు నుంచి కూడా ఏదైనా జరుగుండొచ్చు. అలా అని చెప్పి మీరు తప్పు చేశారని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ, ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అందరూ ఒకేలా ఉండరు కదా! సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఇప్పుడు మీరు మీ లైఫ్‌లో ఎలా సఫర్ అవుతున్నప్పటికీ కూడా కమింగ్ డేస్‌లో మీకోసం న్యూ డోర్ అయితే ఓపెన్ అవ్వబోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిలేషన్‌షిప్స్‌లో సఫర్ అవుతున్న వాళ్ళు లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే ట్రూ లవ్‌ని ఫైండ్ చేస్తారని చెప్పొచ్చు. వాళ్ళ డెస్టిన్డ్ పార్ట్నర్ ఎవరైతే వాళ్ళని మీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇది క్లియర్ కట్‌గా మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీరు ఒక రిలేషన్‌షిప్‌లో ఫెయిల్ అయినా ఆర్ ఒక రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్నా ఇదంతా టెంపరరీ అండి. సో, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ వల్ల ఏంటంటే మీరు బౌండరీస్ సెట్ చేయడం కానీ, ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి, లేకపోతే ఎవరికి ఎంతవరకు ఛాన్సెస్ ఇవ్వాలి అనేది తెలుసుకోవడం కోసమే ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చాయి. మేబీ మీ ట్రూ లవ్‌ని మీట్ అయిన తర్వాత కూడా మీరేంటంటే బౌండరీస్ మెయింటైన్ చేస్తూ ఒక హెల్తీ వేలో ఈ రిలేషన్‌షిప్‌ని తీసుకెళ్ళడం జరుగుతుందండి. అంటే ఒరిజినల్‌గా మీ లైఫ్‌లోని మీరు ఒక రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసినప్పుడు ఖచ్చితంగా బౌండరీస్ అనేవి సెట్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ మీరేంటంటే పాస్ట్ రిలేషన్‌షిప్‌లో ప్రాపర్‌గా అది సెట్ చేయలేదని చెప్పొచ్చు. ఆర్ కొన్ని స్టాండర్డ్స్ ఏమైనా సరే మిస్ అయ్యి ఉండొచ్చండి. ఇక్కడ నేను క్లియర్ కట్‌గా ఒకటి చెప్తాను. మీరు ఒక్కలే బౌండరీస్ సెట్ చేయడం కాదండి. ఆ వ్యక్తి సెట్ చేసిన బౌండరీస్‌కి కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వాలండి. దాని మీనింగ్ అయితే అదే. అంటే మీ వైపు నుంచే మీరు ప్రతిసారి ఎక్కువ ఛాన్స్ ఇచ్చేసారు. అందుకే ఎక్కువ హర్ట్ అయ్యారని కాదు. ఆ వ్యక్తి కూడా ప్రాపర్‌గా బౌండరీస్ సెట్ చేయకపోవడం వల్ల ఎక్కడ ఆపాలి అనేది మీకు తెలియకపోవడం వల్ల కూడా ఈ డిస్టర్బెన్స్ వచ్చి ఉండొచ్చండి. నేను క్లియర్ కట్‌గా ఒకటి చెప్తాను. ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడొస్తాయి తెలుసా? ఎక్కడ ఆగాలో తెలియకపోయినప్పుడే వస్తాయి. అంటే బిగిన్ చేయడం అయితే చేస్తామండి. బట్ ఎక్కడ ఆగాలో తెలియకపోతే మాత్రం చాలా దూరం వెళ్తుందది. ఆ తర్వాత ఎంత కంట్రోల్ చేద్దాం అని చూసినా మరి ఇంకేం ఉండదు. చెయ్యి జారిపోయినట్టే. సో, ఇక్కడ కూడా ఏంటంటే ఈ బౌండరీస్ అనేవి మీరు సెట్ చేయాలి. మీ వ్యక్తి కూడా సెట్ చేయాలి. సో, అలా సెట్ చేసిన తర్వాత థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయండి. ఖచ్చితంగా మీరైతే చేంజ్ అవుతున్నారు. మీలో వస్తున్న ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే నిజంగా మీకు చాలా మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు తొందరలోనే మీ లైఫ్‌లో రియల్ హ్యాపీనెస్ అయితే చూడబోతున్నారు. ఒక్కటి మాత్రం నిజమండి. ఫినాన్షియల్‌గా క్రైసిస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా భయపడొద్దండి. ఇదంతా టెంపరరీ. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మీ లైఫ్‌లో వస్తున్న ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఎలాంటివంటే, ఇప్పుడు మీకు సిట్యుయేషన్స్ చాలా కాంప్లికేటెడ్‌గా అనిపిస్తాయి. చాలా టైట్‌గా ఫీల్ అవుతారండి. అంటే మీ లైఫ్‌లోని మీరు ఒక్కలే ఉన్నారేమో అనే ఫీలింగ్ ఉంటుంది. ఆర్ అట్‌లీస్ట్ ఈ భూమి మీద ఎంతమంది ఉన్నా సరే మీకు మీరు ఒక్కలే ఉన్న ఫీలింగ్ అయినా వస్తుంది. అంత అంటే ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. బట్ డెఫినెట్‌గా తొందరలోనే సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే చాలా బెటర్ అవుతాయండి. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేసే టైపే. అంత ఆలోచన లేకుండా అంటే ఏదో అయిపోవాలి అని చెప్పి ఫూలిష్‌గా కొన్ని పనులు చేయడం అలాంటి వ్యక్తి అయితే కాదు. కాకపోతే ఏమైందంటే ఇంత ప్రాక్టికల్‌గా థింక్ చేసిన మీరు కూడా పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక సిట్యుయేషన్ కానీ ఆర్ కొన్ని విషయాల్లోనేంటంటే ఎమోషనల్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేశారండి. దానివల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి. సో, ఇప్పుడు మీరేంటంటే అందుకే కొన్ని వస్తువులతో కానీ, కొంతమంది వ్యక్తులతో కానీ అటాచ్‌మెంట్ పెంచుకున్నారండి. సో, ఈ అటాచ్‌మెంట్ పెంచుకోవడం వల్ల కూడా మీరేంటంటే లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు ఎక్కడైతే అటాచ్‌మెంట్ పెంచుకున్నారో, మీరు ఎక్కడైతే మీ వే ఆఫ్ థింకింగ్ చేంజ్ చేసుకున్నారో, ఒరిజినల్‌గా మీరు ఏదైతే థింక్ చేస్తారో అది 100% కరెక్ట్. బట్ ఒక వ్యక్తి దగ్గరికొచ్చేసరికి ఒక సిట్యుయేషన్ కానీ మీరేంటంటే మీరు మీలా థింక్ చేయలేదని చెప్పొచ్చు. ఫస్ట్ టైమ్ మేబీ డిఫరెంట్‌గా థింక్ చేశారు. సో, దానివల్ల ఏమైందంటే కొంత డ్యామేజ్ అయితే జరిగింది. ఇంక మీరేంటంటే ఈ అటాచ్‌మెంట్ పెంచుకోవడం వల్ల
దాన్ని విడిచిపెట్టడానికి రెడీగా లేరండి. అందుకే లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అందుకే మీకు ఏంటంటే చేంజ్ అవ్వాలి అనిపించట్లేదు. చేంజెస్ వస్తున్నాయి, బట్ చాలా కష్టం మీద వస్తున్నాయండి. మీరు చేంజెస్ని అయితే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అలా అని చెప్పి మీకు ఇంకొక దారి లేదు, తప్పట్లేదు అని చెప్పొచ్చు. సో దీనివల్ల ఏంటంటే మీరు ఇప్పుడు ఏ వ్యక్తిలా అయితే ఉన్నారో ఇది మారుతుందండి. మీ కర్మ అనేది చేంజ్ అవుతుంది. తొందరలోనే మీరు గుడ్ కర్మని బేర్ చేస్తారని చెప్పొచ్చండి. ఆ వీల్ అనేది స్పిన్ అవుతుంది. ఈసారి అయితే మాత్రం లక్ మీ వైపే ఉంటుంది. ఇప్పటి వరకు మేబీ మీ వైపు లక్ లేదని ఫీల్ అవ్వచ్చు, ఆర్ కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. బట్ ఇంకా ఫైనల్గా మీ డెస్టినీ ఏంటంటే గుడ్ లక్ వైపు మిమ్మల్ని తీసుకువెళ్తుంది అని చెప్పొచ్చు. అంటే ఇది యూనివర్స్ నుంచి కాల్ అండి. యూనివర్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేయాలనుకుంటుంది. యూనివర్స్ ఏంటంటే మీకు బెస్ట్ థింగ్స్ ఆఫర్ చేయాలి అనుకుంటుంది. మేబీ మీరు ఎన్ని మిస్టేక్స్ చేసినా సరే, ఆర్ మీరు మిస్టేక్ చేయకుండా పెయిన్ తీసుకుంటున్నప్పటికీ కూడా స్టిల్ మీలో ట్రాన్స్ఫార్మేషన్స్ వచ్చి మీలోనే మీకు ఒక బెస్ట్ వర్షన్ని చూపించి అలానే మీ లైఫ్లోని మీరు డిజర్వ్ చేసే థింగ్స్ మీకు ఇవ్వాలి అనుకుంటుంది. అంటే నాకు ఎలా అనిపిస్తుందంటే మీరు మేబీ చాలా కష్టపడి ఉండొచ్చు ఒక రిలేషన్షిప్లో ఆర్ ఒక సిచ్యువేషన్లో. బట్ ఏంటంటే మీరు కష్టపడింది ఏంటంటే కరెక్ట్గా కష్టపడలేదండి. మీ సెల్ఫిష్నెస్ వల్ల మీరు అది చేశారే కానీ మీరు ఒరిజినల్గా ఏం చేయాలో అది చేయలేదు. సో దానివల్ల ఈరోజు థింగ్స్ అనేవి ఈ వేలో ఉన్నాయని చెప్పొచ్చు. సో సోల్గా వ్యక్తుల్ని కానీ సిచ్యువేషన్స్ని కానీ బ్లేమ్ చేయొద్దండి. వాటిని బ్లేమ్ చేసినా వచ్చేదైతే ఏం లేదు. డెఫినెట్గా మీరు చేంజ్ అవుతున్నారు చూడండి. పీస్నే చూస్ చేసుకోండి. ఖచ్చితంగా థింగ్స్ అయితే చాలా బెటర్ అవుతున్నాయి. మీకోసమే ఇదంతా జరుగుతుందండి. యూనివర్స్ ఏంటంటే మీకు చాలా రకాలుగా ఫేవర్ చేయాలి అనుకుంటుంది. సో దీనికి మీరు రెడీ అయిపోండి అంతే. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు మీ డెస్టినీ మిమ్మల్ని వచ్చే రోజుల్లో ఎటువైపు తీసుకువెళ్తుంది? సో మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు? మీ లైఫ్ ఎలా ఉంటుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా మీకు కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగాను కొన్ని సైన్స్ కనిపిస్తాయండి. అంటే ఏంజల్ నెంబర్స్ లేకపోతే ఏవైనా ఫెదర్స్ కానీ ఇవే కాదండి. అంటే మీకు కొన్ని డ్రీమ్స్ రావడం కానీ, అంటే మీకు కొంతవరకు మీ లైఫ్లో సిచ్యువేషన్స్ మీద క్లారిటీ రావడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయండి. అంటే ఏంజల్స్ ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తుంటారు. ఆర్ యూనివర్స్ నుంచి సైన్స్ అని కూడా మీరు అనుకోవచ్చు. మీ ఇంట్యూషన్ ద్వారా మీకు ఏంటంటే చాలా విషయాలు తెలుస్తుంటాయి. అంటే ఎలా చెప్పాలంటే అంటే పర్టికులర్గా ఏదైనా ఒక సిచ్యువేషన్ మీరు ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు అనుకోండి, అది ఎందుకు జరుగుతుంది, అసలు ఏం చేయాలి అనేది మీకు తెలియకుండా స్టక్ అయిపోయి ఉంటే సడన్గా అది ఎందుకు జరుగుతుంది అనే క్లారిటీ వస్తుందండి. ఆర్ ఇక్కడ మీరు నెక్స్ట్ ఏం చేయాలి అనేది మీ ఇంట్యూషన్ మీకు చెప్పడం కానీ, మీకు సైన్స్ రావడం కానీ, అంటే సడన్గా ఏదైనా చూస్తే ఐడియా రావడం కానీ, లేకపోతే సడన్గా చూస్తే క్లారిటీ రావడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. అంటే ఏంజల్స్ కానీ యూనివర్స్ కానీ మీకు కొన్ని మెసేజెస్ అనేవి రిసీవ్ అయ్యేలా చేస్తారని చెప్పొచ్చు. అంటే మీకు అర్థమవుతుంది కొన్నిసార్లు ఏమవుతుంది, ఏంజల్స్ మెసెంజర్స్ రూపంలో కూడా వస్తారండి. అంటే ఎవరైనా వ్యక్తి ద్వారా మీకు ఒక ఇన్ఫర్మేషన్ తెలియడం కానీ, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా వ్యక్తి నుంచి మీకు ఒక సజెషన్ రావడం కానీ, దానివల్ల మీకు కొంత క్లారిటీ రావడం కానీ మీరున్న సిచ్యువేషన్స్లోని ఇలాంటివి జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే మీరు ఊహించని విధంగా మీకు కొన్ని విషయాల్లో క్లారిటీ రావడం కానీ, లేకపోతే మీరు అంటే ఎందుకు ఇలా స్టక్ అయిపోయారో అనేది తెలుసుకోవడం కానీ, ఇలా ఏదైనా జరగొచ్చండి. ఊహించరు మీరు, బట్ మీకైతే క్లారిటీ వస్తుంది. సడన్గా కొన్ని విషయాల్లో ఏంటంటే రియలైజ్ అవుతారు అని చెప్పొచ్చు. సో ఒక్కటి మాత్రం నిజమండి, మీరు ఇప్పుడు ఏవైతే ఆబ్స్టకల్స్ ఫేస్ చేస్తున్నారో, అంటే ప్రతి మనిషి లైఫ్లో కూడా ఉంటాయండి. ప్రతి మనిషి ఏదో ఒక రకంగా సఫర్ అవుతుంటారు. ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి. అయితే ఏంటంటే ఎవరు ఇంకొకరితో చెప్పుకోరు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఇలా ఫేస్ చేస్తున్నాను అని. బట్ ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అలానే మీరు కూడా ఏంటంటే మీ లైఫ్లో ఫేస్ చేస్తున్నారు. మీకైతే నెక్స్ట్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు,
క్లియర్ కట్గా డెడ్ ఎండ్ సిచ్యువేషన్లా అనిపిస్తుంది. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి మీరు తొందరలోనే బయటకు రాబోతున్నారండి. మీ డెస్టినీ ప్రకారం ఏంటంటే మీరు ఏదైతే సమస్య అని ఈ రోజు అనుకుంటున్నారో ఈ సమస్య అనేది పరిష్కారం అవుతుందంట. అంటే మీరు ఏ రెస్పెక్ట్ అయితే కోల్పోయారో ఆ రెస్పెక్ట్ని మళ్ళీ డిజర్వ్ చేసేలాగా సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయంట. మేబీ ఇక్కడ ఒకటండి, రెస్పెక్ట్ అనేది ఎర్న్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. బట్ ఖచ్చితంగా నేను చెప్పాను కదా, మీకు కొన్ని విషయాల్లో ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో, లేకపోతే కొన్ని ఎందుకు అలా జరుగుతున్నాయని మీరు తెలుసుకొని మీరు కరెక్ట్గా యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారో, లేకపోతే ఎవరైనా ఇచ్చిన సజెషన్స్ వల్ల మీరు కరెక్ట్గా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తారో, అక్కడ ఏమవుతుందంటే థింగ్స్ అనేవి మళ్ళీ నార్మల్ అవ్వచ్చండి. సో అలా కూడాను మీరు ఏదైతే మిస్ అయ్యారో, లేకపోతే మీరు ఏదైతే కోల్పోయారో అది మీకు దొరకడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ తొందరలోనే మీరైతే మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ని గెయిన్ చేస్తారని చెప్పొచ్చండి. మీరు మిస్ అయినవన్నీ కూడా మీకు దొరుకుతాయని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఇదంతా కూడా టెంపరరీ అని చెప్తానండి నేనైతే. నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే కొంచెం అందుకే అలర్ట్గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే యూనివర్స్ నుంచి సైన్స్ అనేవి ఏ వేలో అయినా రావచ్చు, ఏంజల్స్ నుంచి సైన్స్ అనేవి ఎలా అయినా వస్తాయండి. అంటే క్లియర్ కట్గా చెప్పాలంటే కొన్నిసార్లు మీరు టీవీ చూస్తున్నప్పుడు ఆ టీవీలో వచ్చే మూవీ కానీ, లేకపోతే ఏదైనా వెబ్ సిరీస్ కానీ, ఏదైనా మీరు ఒక కంటెంట్ చూస్తున్నప్పుడు ఆ కంటెంట్ ద్వారా కూడా కొంత ఎన్లైటన్మెంట్ అనేది జరగొచ్చండి. చెప్పలేం, అంటే ఎలా అయినా కూడా రావచ్చు. అలానే ఎవరైనా వ్యక్తులు మీ లైఫ్లో ఉన్న వాళ్ళు కానీ సడన్గా మీరు ఎవరినైనా మీట్ అయితే వాళ్ళ వల్ల మీకు కొంత తెలియడం కానీ ఇలా ఏదైనా జరుగుతుందండి. అన్ఎక్స్పెక్టెడ్గా జరగడానికి చాలా ఉంది. అంటే ఒక్కటి మాత్రం నిజమండి, మీరు ఇప్పుడు మీ లైఫ్లో ఏ ఫేజ్లో అయితే ఉన్నారో ఈ ఫేజ్ అనేది మాత్రం టెంపరరీ అండి. దీని నుంచి మీరు తొందరలోనే బయటకు రాబోతున్నారు. మీకైతే ఇది చాలా రిలీఫ్ ఇస్తుందని చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఆ రెస్పెక్ట్ దొరుకుతుందండి. డెఫినెట్గా మీరైతే మళ్ళీ హ్యాపీగా ఉంటారని నాకైతే అనిపిస్తుంది. మీకు ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి, అదేంటంటే మీరు ఇప్పుడు ఏ ఆబ్స్టకల్స్ అయితే ఫేస్ చేస్తున్నారో, సో ఈ ఆబ్స్టకల్స్లోనే ఏంటంటే ఇలానే అవుట్కమ్ రావాలి, లేకపోతే ఇదే జరగాలి అని కూడా ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం అవుట్కమ్ అనేది ఇలానే రావాలి అనుకున్నప్పుడు అలా రాకపోవచ్చు. మీలో కొంతమంది ఉంటారండి, అదేంటంటే వ్యక్తులతో డీల్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తులకు డ్యామేజ్ జరగాలి, వాళ్ళకి అలా జరిగితే అయినా సరే మేము సంతోషంగా ఉంటామని అనుకుంటారు. సో అలా మీరు అనుకున్నప్పుడు మీరు కర్మాన్ని క్రియేట్ చేసుకుంటున్నట్టు అవుతుందండి. ఒక వ్యక్తికి బ్యాడ్ జరగాలి అని మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి అది బ్యాడ్ జరుగుతుందో లేదో పక్కన పెడితే ఖచ్చితంగా ముందు మనకి ఆ బ్యాడ్ కర్మ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆ వ్యక్తికి ఏదో జరగాలి అని మీరు అనుకోవడం కంటే మీకు ఈ సిచ్యువేషన్లో రిలీఫ్ దొరకాలి, మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అది మీకు దొరకాలి అని అనుకోండి. అది చాలా బెటర్ అండి. అట్ ద సేమ్ టైం నేను చెప్పాను కదా, అవుట్కమ్ అనేది ఇలానే రావాలి అని ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది జరగకపోవచ్చు, చాలా డిఫరెంట్గా జరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఒకటే మైండ్ సెట్తో మాత్రం ఉండొద్దండి. ఏ రోజు ఏదైనా జరగచ్చు, ఈవెన్ మీ మైండ్ సెట్టే కూడా చేంజ్ అయిపోవచ్చు, దానికి ఎవరేం చేయలేరు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నాకు తెలిసి మీ లైఫ్లో క్లియర్ కట్గా డ్యామేజెస్ అయితే జరిగాయి. ఆ డ్యామేజెస్ కూడా ఎలా జరిగాయి అంటే మీరు కావాలని చేయలేదు, అలా అని చెప్పి ఎదుటి వ్యక్తులు కూడా కావాలని చేయలేదు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అది జరిగింది. అంటే ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుంది అంటే మీకు జరిగిన ఏ డ్యామేజ్ కూడా మీరు కావాలని చేసింది కాదు, అలా అని చెప్పి ఆ సిచ్యువేషన్స్లో కూడా ముందుకు వెళ్ళినా సరే అదే జరిగి ఉండదు అని చెప్పొచ్చండి. ఏ టైంలో అయినా సరే ఇది జరగాల్సిందే. సో మీకు ఏంటంటే ముందే జరిగిపోయింది. అయితే ఏంటంటే ఇది ఎప్పుడైతే జరిగిందో మీరు భయపడుతున్నారండి. మీ లైఫ్లో ఒక స్టెప్ ముందుకు వేయాలంటే నెక్స్ట్ ఏం చేయాలి అంటే క్లారిటీ లేదు. దానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైతే డ్యామేజ్ జరిగిందో మీకు ఇంక నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా దీన్ని కంట్రోల్ చేయాలి, ఆర్ ఏ వేలో ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది మీకు అర్థం అవ్వట్లేదు. సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే మీరు భయపడినా సరే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తుందండి. మీకు మీరే ఒక స్టెప్ ముందుకు వేస్తే మంచిది. మీరు వేయకుండా మీరు ఏంటంటే నేను ఇక్కడే ఉంటాను అంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతున్నాయండి, ఆల్రెడీ స్టార్ట్ అయినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సైకిల్ అయితే స్టార్ట్ అయ్యింది. సో ఖచ్చితంగాను మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే నెక్స్ట్ ఎటు వెళ్తున్నారు, లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తే అసలు మీరు ఏం చేయాలి, ఇదంతా కూడా మీకు అర్థం కాదు. బట్ ఏంటంటే మీరు ఈ మారుతున్న సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తుంటే మీకు క్లారిటీ వస్తుంటుంది అనమాట. ఒక్కటి మాత్రం నిజమండి, మీ లైఫ్లో మీరు నిజంగా ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఆన్సర్స్ కోసం వెతుకుతుంటే ఆ ఆన్సర్స్ మీకు దొరుకుతాయండి. అట్ ద సేమ్ టైం ఆ ఆన్సర్స్ ఏంటంటే మీకు చాలా సర్ప్రైజింగ్గా కూడా అనిపిస్తాయి.
మీ లైఫ్లో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయండి. ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు ఊహించిన దానికంటే కూడా కమింగ్ డేస్ అనేవి చాలా ఎక్సైటింగ్గా ఉంటాయని చెప్పొచ్చు. అంటే ఇదే జరుగుతుంది అని అనుకోవడానికి లేదు, అలా అని చెప్పి ఇదే జరుగుతుంది అని అనుకోవడానికి లేదు. అట్ ద సేమ్ టైం మీరు ఊహించింది కూడా జరుగుతుంది అని అనడానికి లేదండి. బట్ ఏంటంటే డిఫరెంట్గా అనిపిస్తుందండి. లాస్ట్ వరకు కూడా మీకు ఏంటంటే థ్రిల్లింగ్గానే ఉంటుంది. అవుతున్నట్టే అనిపిస్తుంది, అవ్వకపోవచ్చు, అవ్వదు అనిపిస్తూనే అవుతూ ఉండొచ్చు, ఎలా అయినా కూడా ఉండొచ్చు. బట్ అల్టిమేట్గా మీకు హ్యాపీనెస్ దొరుకుతుంది, ప్లస్ మూమెంట్ కనిపిస్తుందండి. ఇప్పటి వరకు నాకు తెలిసి మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్లో స్టక్ అయిపోయినా, దానికి సొల్యూషన్ కోసం వెతుకుతుంటే దొరకకపోయినా, లేకపోతే మీరు అనుకున్న వేలో లైఫ్ అనేది ముందుకు వెళ్ళకపోయినా సరే, ఇప్పుడు ఈ మూమెంట్ వల్ల మీరు అనుకున్న విధంగా మీ లైఫ్ వెళ్తుంది. మీరు అనుకున్న విధంగా అనే దానికంటే కూడా మీరు ఆన్సర్స్ ఏవైతే వెతుకుతున్నారో అవి మీకు దొరుకుతాయి అని చెప్పొచ్చు అండి. నేను చెప్తున్నాను కదా, నెక్స్ట్ నుంచి మీకు చాలా ఎక్సైటింగ్గా ఉంటుందండి. ఎందుకో కానీ మీరు ఊహించినవన్నీ కూడా ఫేస్ చేస్తారని అనిపిస్తుంది. బట్ అందులో కూడా మీకు ఏంటంటే ఒక ఎక్సైట్మెంటే దొరుకుతుంది. అంటే భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, దేనికోసం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎలా ఉన్నారనేదే చూసుకోండి, రేపు ఏమవుతుంది అనే ఆలోచనే వద్దు. ఎందుకంటే ఈ పర్టికులర్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు రేపు ఇలానే జరగాలి, ఇదే జరుగుతుంది అనుకున్నా అది జరగకపోవచ్చు, ఇంకేదో జరగచ్చు. సో అందుకే మీరు ఏంటంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా లైఫ్ మిమ్మల్ని ఎటు తీసుకువెళ్తే అలా వెళ్ళడానికి సిద్ధపడండి. మీరు అనుకున్న దానికంటే కూడా మీ లైఫ్ చాలా బెటర్గా ఉంటుంది. మీరు ఊహించినవన్నీ కూడా మీ లైఫ్లోకి వస్తుంటాయి, అది కూడా ఊహించిన టైంలో అని చెప్పొచ్చు. చాలా విచిత్రంగా అనిపిస్తుందండి నాకైతే. ఎందుకంటే ఏ ప్లాను లేకుండా ముందుకు వెళ్ళడం అనేది అది చాలా కష్టం. బట్ ఏ ప్లాను చేసుకోకుండా వెళ్ళండి అని యూనివర్సే చెప్తుంది అంటే ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే కూడా చాలా డిఫరెంట్ వే ఉంటాయి. మెయిన్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో సర్ప్రైజెస్ ఉంటాయని మాత్రం నాకు అర్థమైంది. ప్లస్ మీరు ఎప్పటి నుంచో అంటే ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉండిపోయాయి, సో నాకు వాటికి ఆన్సర్స్ తెలియాలి, లేకపోతే నేను నెక్స్ట్ ఏం చేయాలి అనేది నాకు తెలియాలి అనుకుంటే అవన్నీ కూడా మీకు తెలుస్తాయి అండి. సో దీనికి రెడీగా ఉండండి అంతే. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు మీ డెస్టినీ మిమ్మల్ని ఎటువైపు తీసుకువెళ్తుంది వచ్చే రోజుల్లో. సో మీరు అసలు ఏమి ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు, మీకు తెలియాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా మీరు ఏదో ఒక సిచ్యువేషన్ కానీ ఒక వ్యక్తికి కానీ ఎడిక్ట్ అయిపోయారండి. సో దానివల్ల మీరు ఏమనుకుంటున్నారంటే అవుట్కమ్ అనేది అలానే రావాలి, లేకపోతే ఇది ఇలానే జరగాలి అనే వేలోనే ఏంటంటే మీ ఆలోచనలు అయితే ఉన్నాయి. ఇదేంటంటే ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి మీరు ఎడిక్ట్ అయిపోవడం జరిగింది. ఒకవేళ మీరు ఏంటంటే ఒక రిలేషన్షిప్లో ఉంటే ఆ వ్యక్తికి ఎడిక్ట్ అయిపోయి ఉండొచ్చు, ఆర్ ఆ వ్యక్తితో మీకు ఏంటంటే ఒక నెగిటివ్ వేలో అటాచ్మెంట్ అనేది ఉండి ఉండొచ్చు. సో ఇప్పుడు ఆ రిలేషన్షిప్ లేకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో తొందరలోనే మీరు ఏంటంటే ఈ ఎడిక్షన్స్ని విడిచిపెట్టేస్తారండి. మీ డెస్టినీ ఏంటంటే ఈ ఎడిక్షన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయి. సో ఇవి మీరు ఎలా అయినా విడిచిపెట్టేలా చేస్తుందని చెప్పొచ్చు. దీనివల్ల ఏంటంటే ఒకవేళ మీరు రిలేషన్షిప్లో డిస్టర్బ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా రిలేషన్షిప్ అనేది కొంతవరకు వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే నెగిటివ్ ప్యాటర్న్స్తో ఉన్న రిలేషన్షిప్స్ ఏంటంటే అంత ఈజీగా వర్కౌట్ అవ్వండి. ఒకవేళ వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే మీ ఆలోచన విధానం మారేలా జరుగుతుంది. సో క్లియర్ కట్గా మీరు పాస్ట్లో ఏ వ్యక్తిలో అయితే ఉన్నారో కమింగ్ డేస్లో ఆ వ్యక్తిలో మాత్రం ఉండరండి. క్లియర్ కట్గా మీ పాస్ట్ని మీరు విడిచిపెట్టేసి మీరేంటంటే ఏది రైట్ ఏది రాంగ్, ఏ వ్యక్తికి ఎంతవరకు ఛాన్స్ ఇవ్వాలి, ఆర్ మీరు ఎంతవరకు ఛాన్స్ తీసుకోవాలి అనేది తెలుసుకోవచ్చు. మ్యాక్సిమం మీరు ఒక రిలేషన్షిప్లో బ్రేకప్ అయి ఉంటే మాత్రం మీ పాస్ట్ని మీరు విడిచిపెట్టేసి మీరు ఏంటంటే మూవ్ ఆన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి అండి. ఇక్కడ ఏంటంటే మీరు ఏవైతే నెగిటివ్ వేలో అటాచ్మెంట్ పెంచుకున్నారో అవి విడిచిపెడతారని చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఇలాంటి ఎడిక్షన్స్ ఏం లేవు, నార్మల్గానే ఉన్నారు, బట్ పాస్ట్ని హోల్డ్ చేస్తున్నారంటే ఆ పాస్ట్ని రిలీజ్ చేయడం ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ అట్లీస్ట్ మీరు ఏంటంటే ఒకవేళ ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ కూడా సిచ్యువేషన్స్ కాంప్లికేటెడ్గా ఉండొచ్చు.
సో పాస్ట్‌లో మీరు ఎలా అయితే థింక్ చేశారో అలా కాకుండా డిఫరెంట్ వేలో అప్రోచ్ అవ్వచ్చు. డిఫరెంట్ వేలో అంటే ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి అని చూడొచ్చు. అది మాత్రం నిజమండి. మెయిన్ గత కొన్ని రోజుల నుంచి మీరు ఎలా అయితే ఉన్నారో అలా మాత్రం వచ్చే రోజుల్లో ఉండరండి. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీ డెస్టినీ అనేది మిమ్మల్ని ఆ వేలోనే ముందుకు తీసుకెళ్తుంది కానీ, ఇక్కడ యూనివర్స్ కానీ, గాడ్ కానీ మిమ్మల్ని గైడ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు దేవుడే మీకు సపోర్ట్ చేసి, దేవుడే మిమ్మల్ని సరైన దారిలో ముందుకు నడిపించాలి అనుకున్నప్పుడు, ఇంక మీరు చేసేదేముంది? మీ చేతుల్లో ఏం లేదండి. క్లియర్ కట్‌గా నేను చెప్తున్నాను. మీరిప్పుడు ఏ వ్యక్తిలా అయితే ఉన్నారో ఇవన్నీ మారిపోతాయి. సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లో లేవు. మీరు కంట్రోల్ చేయలేరు కూడా. ఎందుకంటే గాడ్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. గాడ్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే మీకు నచ్చినా, నచ్చకపోయినా మీరు ఒక పాత్‌లో వెళ్ళడం జరుగుతుంది. ఆ పాత్‌లో మీకేంటంటే కొత్త హోప్ క్రియేట్ అవుతుందండి. మీరేంటంటే ఏవైతే డ్రీమ్ చేశారో, మీ డ్రీమ్స్ ఏవైతే ట్రూ అవ్వాలి అనుకున్నారో అవి ట్రూ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా డిఫరెంట్ అండి. అంటే ఇదొక కార్మిక్ ప్యాటర్న్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు మీ కర్మ అనేది మేబీ క్లియర్ అవుతుందేమో. అందుకే ఇలాంటి కార్డ్స్ వచ్చాయి. సో, ఒక్కటి మాత్రం నిజమండి. మీరు అనుకున్న దానికంటే కూడా మీ లైఫ్ చాలా హోప్‌ఫుల్‌గా ఉంటుందండి. యూనివర్స్‌ని ట్రస్ట్ చేయండి. గాడ్‌ని ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళండి. వచ్చే రోజుల్లోనేంటంటే ఇలానే జరగాలి, ఇలా జరిగితేనే మేము హ్యాపీగా ఉంటాం, ఇదైతే మాకు మంచిది అని ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. ఎందుకంటే మీరు ఏదైతే ఈరోజు కరెక్ట్ అనుకుంటున్నారో, మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో, రేపనే రోజు అది మీకు అవసరం లేదనిపించొచ్చు. ఆర్ రేపనే రోజు మీరేంటంటే కొంత రియలైజ్ అవ్వచ్చు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. మీరేంటంటే మేబీ నెగెటివ్ వేలో కూడా థింక్ చేయొచ్చు. లేకపోతే కొన్ని నెగెటివ్‌గా జరగాలి అని కూడా అనుకోవచ్చు. బట్ అది జరగదండి. అల్టిమేట్‌గా నేను చెప్తున్నాను కదా! మీలో వచ్చే చేంజెస్ వల్ల మీకు మీరే ఒక కొత్త వ్యక్తిలా అనిపిస్తారు. ఒక్కటి మాత్రం నిజమండి. యూనివర్స్‌తో మీరు ఈ టైంలో కనెక్ట్ అయ్యి ఉంటారండి. చాలా డీప్‌గా ఉంటుంది మీ మధ్యలో కనెక్షన్. సో, ఖచ్చితంగా నాకెలా అనిపిస్తుందంటే, ఇప్పుడు మీరు ఏ వ్యక్తిలో అయితే ఉన్నారో, వచ్చే రోజుల్లో ఆ వ్యక్తిలా ఉండరు. సో, దానివల్ల ఏంటంటే, మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు అంటే ఏవైతే ఫేస్ చేస్తున్నారో అవి కూడా ఉండవండి. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే, ఎప్పుడైతే మీకు గాడ్ నుంచి ఆ గైడెన్స్ దొరుకుతుందో మీకు అర్థమవుతుందండి. మీరసలేం చేయాలి? లేకపోతే ఎలా ముందుకు వెళ్ళాలి? లేకపోతే మీకు అంటే ఇది ఎందుకు జరుగుతుంది? సో, ఒక క్లారిటీతో పాటు ఒక హోపు క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏ పెయిన్ అయితే తీసుకుంటున్నారో ఈ పెయిన్ అనేది ఇంక ఉండదండి. క్లియర్ కట్‌గా చెప్పాలంటే ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. మీరేంటంటే చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. మేబీ ఫినాన్షియల్‌గా కూడా క్రైసిస్ ఉన్నాయేమో. సో, దానివల్ల ఏంటంటే మీరు లైఫ్‌లో ఏం చేయాలి? ఎటు వెళ్ళాలి? అనేది తెలుసుకోలేకపోతున్నారు. బట్ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మీరు యాక్చువల్‌గా మీ లైఫ్‌లో కరెక్ట్ ట్రాక్‌లోనే వెళ్తున్నారు. అయితే ఏంటంటే మీరు చెప్పాను కదా! కొన్నిటికి అడిక్ట్ అయిపోవడం వల్ల, లేకపోతే కొంత నెగెటివ్‌గా థింక్ చేయడం వల్ల, లేకపోతే పాస్ట్‌ని అలా హోల్డ్ చేయడం వల్ల మీకు అర్థం అవ్వట్లేదు. డౌట్ పడుతున్నారు. మీరు చేస్తుంది కరెక్టా? రాంగా? లేకపోతే మీరు వెళ్తున్న దారి సరైందా? కాదా? అని చెప్పి ఈ ప్రాసెస్‌లోనేమవుతుందంటే మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకుంటున్నారండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. బాగా ఎగ్జాస్ట్ అయిపోయి ఉండడం కానీ, లేకపోతే సెల్ఫ్ కేర్ అనేది తీసుకోలేకపోతున్నారు. సరిగ్గా పడుకోవట్లేదేమో, సరిగ్గా తినట్లేదు, లేకపోతే ప్రాపర్ లైఫ్ స్టైల్ లీడ్ చేయట్లేదు. మీ నుంచి నాకు ఆ వైబ్స్ అయితే వస్తున్నాయి. సో, ఒక్కటి మాత్రం చెప్తానండి. లైఫ్ అనేది రేపు అనే రోజు ఏమవుతుందో ఎవ్వరికీ తెలీదు. సో, రేపు ఏమవుతుందో తెలియనప్పుడు, ఈ రోజే మన చేతిలో ఉన్నప్పుడు, ఈ రోజుని బెటర్ చేసుకోవడం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి. సో, ఖచ్చితంగా ఈ రోజు ప్రాపర్‌గా కేర్ తీసుకోండి. ప్రాపర్‌గా పడుకోవడానికి ట్రై చేయండి. ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోండి. ప్రాపర్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ట్రై చేయండి. వ్యక్తులతో కలవడానికి ట్రై చేయండి. లోన్‌లీగా ఉంటే మీరేమి బెటర్ అయిపోరండి. లైఫ్‌లో ఏదో ఒక రోజు ఏంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకంటూ ఒక లైఫ్ ఉంది. మన లైఫ్ ఇలా ఉండాలి అనే ప్లానింగ్ మనకి ఉండాలి. ప్రతిసారి కూడా ఎదుటి వ్యక్తులు చెప్పిందే వినడం, ఎదుటి వ్యక్తులకు నచ్చినట్టే ఉండాలి అంటే అలా కుదరదు. అన్ని రోజులు ఒకలా ఉండవండి. ఈ రోజు ఒకళ్ళ మీద డిపెండ్ అయిపోతే రేపనే రోజు వాళ్ళు లేకపోతే ఏం చేస్తారు? సో, ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళకి మాత్రం నేను ఈ మాట క్లియర్ కట్‌గా చెప్తున్నానండి. ఒకవేళ మీరు ఎవరైనా ఒక వ్యక్తితో అటాచ్‌మెంట్ పెంచుకున్నా, ఆర్ ఎవరైనా చెప్తున్న మాటలు వింటున్నారు, దానివల్ల మీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది అంటే మాత్రం అవి మార్చుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు ఎలాంటి బెనిఫిట్ లేదండి. ప్లస్ ఇంకొకటి మీరిప్పుడు సరైన దారిలోనే వెళ్తున్నారు. సో, ఈ టైంలో కరెక్ట్‌గా కూడా థింక్ చేయడానికి ట్రై చేయండి. మీకే కొంత క్లారిటీ అయితే వస్తుంది. సో, డెఫినిట్‌గా నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో మీరు ఫస్ట్ టైమ్ కంప్లీషన్ అనే ఫీలింగ్ అయితే ఫీల్ అవుతారండి.
ఖచ్చితంగా ఏదో కానీ ఫుల్ఫిల్మెంట్ అయితే ఉంటుంది. అది జాబ్ అయినా రావచ్చు, మ్యారేజ్ అయినా అవ్వచ్చు, లేకపోతే మీరు కోరుకున్న వ్యక్తి మీ లైఫ్లోకి మళ్ళీ రావచ్చు. లేదంటే ఫినాన్షియల్గా క్రైసిస్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి కొంచెం ఆ లోన్స్ క్లియర్ అవ్వచ్చు, లేకపోతే ఏదో మొత్తానికి అచీవ్ చేస్తారని చెప్పొచ్చండి. మోస్ట్లీ హ్యాపీ ఫ్యామిలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాకు ఎలా అనిపిస్తుందంటే రిలేషన్షిప్ అనేది పర్టికులర్గా వర్కౌట్ అవుతుందేమో అని అనిపిస్తుంది. మీరు ఏదైతే ఇప్పుడు వర్కౌట్ అవ్వదు, ఇప్పుడు ఏదైతే కష్టం అని ఫీల్ అవుతారో రేపు అనే రోజు అదే అవుతుంది అని నాకు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఒక్కటి మాత్రం నేను చెప్పగలనండి, మీరు ఏంటంటే ఇప్పుడు ఏ వ్యక్తిలో అయితే ఉన్నారో అలా మాత్రం ఉండొద్దండి. అన్నీ కూడా మీ ఫేవర్లోనే జరుగుతాయి, కానీ అవన్నీ కూడా కొంచెం స్లోగా జరుగుతాయి. అదేంటంటే అవ్వదు అవ్వదు అనే మైండ్ సెట్లో కాకుండా అవుతుంది అవుతుంది అనే మైండ్ సెట్లోనే ఉండండి. మీకోసం థింగ్స్ ఏంటంటే అలా స్లోగా షిఫ్ట్ అవుతుంటాయి. డెఫినెట్‌గా ఇక్కడేంటంటే, మీ లైఫ్‌లో మీరు మళ్ళీ హ్యాపీనెస్ చూస్తారండి. మెయిన్ ఏంటంటే, సన్ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయని చెప్పొచ్చు. అందుకే మీరు కూడా ఏంటంటే, ఆ వార్మ్ పర్సన్‌లా ఉండండి. కోల్డ్ హార్టెడ్ పర్సన్‌లాగా ఉండడం కానీ, లేకపోతే నెగెటివ్ మైండ్ సెట్‌లో ఉండడం కానీ, అలాంటివి చేయొద్దండి. ఎందుకంటే, దానివల్ల ఏమవుతుందంటే, మీ డెస్టినీ అనేది మిమ్మల్ని ఇలాంటి పాత్‌లోనే తీసుకువెళ్ళాలి అనుకున్నప్పటికీ కూడా, లేట్ అయిపోతుందండి. ఎందుకంటే మీరు సూనర్ లేటర్ ఈ పాత్‌లోకే వెళ్ళాలి. ఎందుకంటే ఇది డివైన్ గైడెన్స్ వల్ల మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఏ రోజైనా తప్పదు. అయితే ఏంటంటే ఈ ప్రోగ్రెస్ అనేది జరుగుతున్నప్పుడు మీరేంటంటే దీన్ని కంట్రోల్ చేయాలనుకుని రెసిస్ట్ చేస్తే లేట్ అవుతుంది. జరగక మానదండి. బట్ మీరేంటంటే దీన్ని యాక్సెప్ట్ చేస్తే తొందరగా జరిగిపోతుంది అంతే. సో అందుకే మీరేంటంటే ఇప్పటి నుంచైనా సరే మారడానికి ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయండి. సో ఇంకా ఎవరికైనా ప్రాబ్లమ్స్ కానీ వర్రీస్ కానీ ఉంటే దేనికి కూడా వర్రీ అవ్వద్దు. అండ్ మెయిన్ పర్టికులర్గా ఈ కార్డ్స్ ఎవరికైతే వచ్చాయో, ఒకవేళ మీరు ఎవరైనా సరే హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా సరే చాలా వరకు మీరు హీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే క్యూర్ అవుతుందని చెప్పవచ్చు. హెల్త్ పరంగా కూడా బెటర్ అవుతారు అనే ఫీలింగ్ అయితే నాకు వస్తుంది మీ కార్డ్స్ చూస్తుంటే. సో వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.